ఫుల్ అండ్ ఫైనల్ లో సెకండ్ టాప్ స్టోరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట. ఏఐతో ఎంత మంచి జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతోంది. ఏఐతో ఓవైపు చాట్ జీపీటీ లాంటి అద్భుతాలు జరుగుతుంటే మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతోంది. ఏఐతో రాబోయే రోజుల్లో సామాన్యుడి జాబ్కు చిల్లు పడబోతోందా? అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతే ఉద్యోగ భద్రత సంగతి ఏంటి? 2025 నాటికి 50% పనులు ఏఐ ద్వారా జరిగితే ఉద్యోగాలు కూడా అదే స్థాయిలో ఊడిపోయే ప్రమాదం ఉందా? మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ మోగిస్తున్న డేంజర్ బెల్స్ పై నిపుణులు ఏం చెప్తున్నారు? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతో మెదడుకు తగ్గనున్న ఆలోచనా భారం, అదే టైంలో దూరం కానున్న ఉద్యోగం. యంత్రాలు మన ఉద్యోగాలను దొంగిలిస్తాయా? జాబుకు చిల్లు. మానవజాతి చరిత్రలో సరికొత్త సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణ వచ్చినప్పుడల్లా కొన్ని రకాల వృత్తులు, ఉద్యోగాలు మాయమైపోయాయి. కొత్త సాంకేతిక వచ్చినప్పుడల్లా ఉద్యోగ భద్రతపై ప్రజల్లో ఒక ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది. అయితే రాబోయేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్క చిటిక వేస్తే చాలు ఓపెన్ ఏఐతో రకరకాల పనులు చేసే చాట్ జీపీటీ, గూగుల్ బర్డ్ లాంటి కృత్రిమ మేధస్సుల సాంకేతికత ఇప్పుడు ఉద్యోగుల భయాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాబ్ మార్కెట్ లో అల్లకల్లోలం తప్పదంటున్నారు సాంకేతిక నిపుణులు. రాబోయే సంవత్సరాల్లో ఏఐ వల్ల ప్రపంచ శ్రామిక శక్తిలో 25% ఆటోమేషన్ కు దారితీస్తుందని గోల్డ్మ్యాన్ సాచ్ సంస్థ గతంలో అంచనా వేసింది. అయితే తాజాగా మెకిన్స్ విశ్లేషణ ప్రకారం ఏఐ ద్వారా దాదాపు 50% పని జరుగుతుందని టెక్క్రంచ్ నివేదించింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, NYU, ప్రిన్స్టన్ లు గతంలో చేసిన విశ్లేషణలో చాట్ జీపీటీ మాత్రమే దాదాపు 80% ప్రభావితం చేయగలదని కనుగొన్నారు. ఇది సహజంగానే జాబ్ మార్కెట్ లో భయాలను పెంచుతున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఆందోళన మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయగలదా అని మాత్రమే కాకుండా అటువంటి పనులను ఆటోమేట్ చేయడం ఆర్థికంగా సాధ్యమేనా అనే దానిపై మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధనలు చేసింది. అయితే ఈ అధ్యయనంలో అమెరికాలోని కార్మికులకు సంబంధించి 1.6% మాత్రమే ఏఐ ద్వారా ఆటోమేషన్ కుదురుతుందని పేర్కొంది. ఇక మొత్తం పనుల్లో 0.4% మాత్రమే ఆటోమేట్ చేయడానికి సరిపోతుందని చెప్తోంది. అయితే మొత్తం మీద ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం చాలా గణనీయంగా ఉంటుందని ఆ పరిశోధనలు చెప్పడంతో జాబ్ మార్కెట్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పవర్ఫుల్ టెక్నాలజీ అని, అయితే దీనివల్ల భవిష్యత్తులో ఐటీ రంగంలో చాలా ఉద్యోగాలు తొలగించే ప్రమాదం ఉందని నిపుణులందరూ హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో సమూల మార్పులను తెచ్చే శక్తి ఉన్న టెక్నాలజీ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు తొలగించే ప్రమాదం ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ అనిల్ రాచమల్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐటీ రంగాల్లో 40% మంది తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఏఐతో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కస్టమర్ సర్వీస్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ వంటి రంగాల్లో కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల కొంతవరకు ఉద్యోగ భద్రత సాధ్యమే అంటున్నారు ఆయన. సో జాబ్స్ అనేది కంపల్సరీ అండి. అంటే ఆటోమేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ఇంతకుముందు ఆ ప్రోగ్రామ్ చేసి రోబోటిక్స్కు లోడ్ చేసినట్లయితే అది ఒక కార్ని అసెంబుల్ చేసేది, అంతవరకే ఉండే టెక్నాలజీ అనేది. ఇప్పుడు అలా కాదు, ఇట్స్ గాన్ బిహైండ్. నేను జాబ్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ వీ హెవ్ సీన్. మీరు అంటే చాప కింద నీరులాగా మీరు చూసినట్టయితే గత 9 months నుంచి ఎవ్రీ మంత్ ఒక 10,000 ఎంప్లాయీస్ లాగా చాప కింద నీళ్ళ రెసిషన్ అనే మాట కనపడకుండా స్లోగా కట్ షాట్ అవుతుంది. ఏఐతో డేంజర్ బెల్స్ మోగుతున్నప్పటికీ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఉద్యోగులు ఆ ప్రమాదాన్ని కొంతవరకు అధిగమించవచ్చని నిపుణులు చెప్తున్నారు.